నిత్యయాజకుడు సత్య స్వరూపుడు శిలువపై బలి అయిన దివ్య గొర్రెపిల్ల బలిపీఠముపై దివ్య రాగముపై రక్షకుడై అరుదించు పూజా సమయం. నిత్యయాజకుడు సత్య స్వరూపుడు శిలువపై బలి అయిన దివ్య గొర్రెపిల్ల బలిపీఠముపై దివ్య యాగముపై రక్షకుడై అరుదించు పూజా సమయం. ఇది దైవ ప్రజల రక్షణ 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 సమయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున కనపర్రు విచారణ గ్రామాలు సాతులూరు, మల్లాయపాలెం, కేసనపల్లి మరి యొక్క గణపతి విచారణ గ్రామాలు మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క తపస్సు కాలములో ఈ రోజున పాదయాత్ర రూపంలో ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మీ అందరికీ మా యొక్క విచారణ తరపున స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈ యొక్క తపస్సు కాలములో దేవునికి మరింత దగ్గరగా చేరువ కావటానికి ఈ యొక్క శిలువ యాత్ర 14 స్థలాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చెప్పుకుంటూ నడుచుకుంటూ ఎండ లెక్క చేయకుండా మీరందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. అద్భుత బాలయేసు ఒడిలో సేద తీరుతూ ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీ అందరి మనస్సుల్లో ఏమైతే ఆశలు, కోరికలు, ఆశయాలు ఇవి ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేరుస్తూ ఈ యొక్క పూజలో నెరవేర్చమని మనం ప్రార్థన చేసుకుందాం. ఆ యొక్క బాలయేస్ మేమందరిని, మీ కుటుంబాలని, మీ యొక్క విచారణ గ్రామాలని, ప్రతి బిడ్డను కూడా నిండుగా దీవించాలని ఈ యొక్క పవిత్రమైనటువంటి పూజలో మనం అందరం పాల్గొందాం. మరి మేమందరినీ ఆధ్యాత్మికముగా ఈ యొక్క తపస్సు కాలం, ఈ యొక్క శిలువ యాత్ర, పాదయాత్రలు మేమందరినీ కూడా కేవలం పాదయాత్ర మాత్రమే కాదు, మీకు మొన్న ఈ మధ్యనే మరి 3 రోజుల కూటాలు జరిగాయి, ఎంతో ఘనంగా జరిగాయి. నేను కూడా ఒకరోజు పాప సంగీతాలకు వచ్చి చూశాను. మరి ఫాదర్ చిన్నప్ప గారు మీ యొక్క విచారణ గురువులుగా మేమందరినీ కూడా ఆధ్యాత్మికముగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. మరి వారికి కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలుపుతూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మీ అందరికీ, మీ యొక్క విచారణ ఫాదర్ చిన్నప్ప గారికి మరి పేరు పేరున స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా ఈ యొక్క పూజా బలిలో మనం అందరం పాల్గొందాం. ఈ రోజున పూజలు అర్పించే కుటుంబాలు ఏ తలంపుల ఉద్దేశాల కోసం అర్పిస్తూ ఉన్నారు అవన్నీ కూడా నెరవేరాలని ఈ యొక్క పూజలో మనం ప్రార్థన చేద్దాం. మీ యొక్క విచారణ ప్రతి బిడ్డ కోసం, ఆత్మ శరీర మీరుల కోసం ఈ యొక్క పూజా బలిలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
ఈ యొక్క తపస్సు కాలములో ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయాయి. ఇంకొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ కొద్ది రోజులు సమయం ఎంతో అమూల్యమైనటువంటి సమయం. ఈ యొక్క సమయములు మనమందరము కూడా మన యొక్క జీవితాలు, గడచిన జీవితము ఏ విధముగా జీవించాం, ప్రస్తుతం ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. మన యొక్క జీవితాలలో అనేక సార్లు ఈ లోక ఆశలకి, ఈ లోక వ్యామోహాలకి, ఈ లోక సిరి సంపదలకి, ఈ లోక పదవులకి మనం బానిసలమై దేవునికి దూరమైపోతూ ఉన్నాం. ఇది సత్యం. అందుకే మనలో చెడు, ఈ యొక్క సైతాను అనేది ఏ రూపములో ఉన్నా దాన్ని తొలగించుకోవాలి. ఈ లోకములో మన యొక్క జీవితం కొలది కాలము మాత్రమే. జీవించే ఈ కొలది కాలము మంచి జీవితము జీవించాలని, పవిత్రమైన జీవితము జీవించాలని, దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలతో కూడిన జీవితము జీవించాలని తల్లి శ్రీసభ కోరుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క తపస్సు కాలములో మనం అందరము కూడా ఇప్పటికే మరి విభూది బుధవారం నుంచి చాలా రోజులు గడిచిపోయాయి. వచ్చే ఆదివారం రాణికొమ్ముల ఆదివారం, ఆ తర్వాత ఈస్టర్ ఆదివారం, ఈ 2 వారాలే మనకి మిగిలింది. కాబట్టి ఈ యొక్క పవిత్ర రోజులు మనమందరము కూడా ఆధ్యాత్మికముగా దేవుని వైపు మరలటానికి మనం ప్రయత్నం చేద్దాం. పీఠం ముందు ఉన్నటువంటి ఆ యొక్క వాక్యం చూడండి. మన యొక్క జీవితం ప్రార్థనతో కూడిన జీవితమని, ఉపవాసంతో కూడిన జీవితమని, దాన ధర్మాలతో కూడిన జీవితమని జీవించాలని మరి వ్రాయబడి ఉన్నది బైబిల్ గ్రంథం ప్రకారము. అయితే దాని యొక్క నిజ అర్థాన్ని, సత్యాన్ని మనం గ్రహించాలి. ఉపవాసం అనగానే ఏదో కేవలం ఒక పూట తిండి మానేస్తే అది ఉపవాసం మాత్రమే కాదు. నిజమైన ఉపవాసం కేవలం ఒక పూట తిండి మానేస్తే ఆ మిగిల్చింది పేదలకు ఇస్తే అంతవరకు ఉపవాసం మనకు అర్థమవుతూ ఉంది. నిజమైన ఉపవాసం మనకు దేనికైతే బానిస అయ్యామో, ఉదాహరణ త్రాగుడు, లేక వ్యభిచారము, లేక దొంగతనము, లేక అబద్ధాలు, ఇలాంటివన్నీ మనలో ఉంటే వాటిని మానుకుంటేనే నిజమైన ఉపవాసం ఉన్నట్లు. అదే విధముగా ప్రార్థన జీవితం, వ్యక్తిగతముగా దేవునికి మనం ఎంత దగ్గరగా ఉన్నాము. సామాజికముగా, సంఘముగా మనం కలిసి ప్రార్థన చేయటం మంచిదే. కానీ వ్యక్తిగతముగా ఆ ప్రభువుకి మనం ఎంత దగ్గరగా ఉన్నాం, దూరంగా ఉన్నామా అనేది ఆలోచన చేయాలి. ఇక దాన ధర్మాలు, మనం ఎవరికైనా దానము చేసినప్పుడు కుడి చేతితో చేసినది ఎడమ చేతికి కూడా తెలియకూడదని బైబిల్ గ్రంథంలో పలుకుతూ ఉంది. అదే విధముగా మనం గొప్పల కోసం, ఇతరుల మెచ్చుకోల కోసం ఇలాంటివి చేయకుండా నీతిగా, నిజాయితీగా మనం వాటిని పాటించినప్పుడు ఆ యొక్క ప్రభు ఈ యొక్క తపస్సు కాలం మాత్రమే కాదు, జీవితాంతము కూడా మనకు తోడుగా ఉంటారని వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మీరందరూ కూడా నడుచుకుంటూ కనపరు గ్రామం నుంచి మల్లాయిపాలెం మీదుగా, కేసనపల్లి మీదుగా నడిచి చెమటలతో అలసిపోయి ఉన్నారు. ఇదంతా కూడా ఆధ్యాత్మికముగా దేవునికి దగ్గరవటం కోసమే. మన యొక్క జీవితములో భగవంతుడు అన్నిటికన్నా మనము విలువ, ప్రాధాన్యత ఇవ్వవలసింది అనే సత్యాన్ని గుర్తించి ఆ యొక్క 14 స్థలాలు శిలువ యాత్రని మీరందరూ కూడా జరుపుకొని ఈ యొక్క పూజలో పాల్గొనే సమయములో మరొకసారి మన యొక్క జీవితాలను తలంచుకొని ఎటువంటి పాపమైతే మనము చేస్తూ ఉన్నామో, ఏ తప్పులైతే పదే పదే చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా మన నుంచి తొలగించమని, ఆ ప్రభువుకి మరింత చేరువ కావటానికి మనం అందరము కూడా ఈ యొక్క పూజలో ప్రార్థన చేస్తూ మనం చేసిన పాపాలన్నీ క్షమించమని పశ్చాత్తాపపడదాం. నేను పాపిని
యోగ్యత లేదు నాకే, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేదు నాకే. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. వినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీ చెంతకు వచ్చి మీకు మొరపెట్టుకున్న వారికి సమీపమున ఉండుము. మీ దయను నమ్ముకొనిన వారిని కటాక్షింపుము. తద్వారా పాపదోషముల నుండి విముక్తి పొందిన వారు సన్మార్గమందు నడుచుచు పవిత్రముగా ఉందురుగాక. మీ వాగ్దాన ఫలములకు వారు సంపూర్ణ వారసులగుదురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేయుదును. మొదటి పఠనము ఆది కాండము 17వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆది కాండము 17వ అధ్యాయము 3వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆ దినములలో అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడెను. దేవుడు అతనితో మాట్లాడుచు, నేను నీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను. నీవు అనేక జాతులకు తండ్రి వగుదవు. ఇక ముందు నీకు అబ్రాము అని పేరుండదు, అబ్రహాము అని పేరు మాత్రమే ఉండును. అనేక జాతులకు నిన్ను తండ్రిగా చేసి తిని నీ సంతతిని పెంపొందింప చేయుదును. నీ నుండి జాతులు ఏర్పడును, నీ నుండి రాజులు పుట్టుదురు. నీ ఎడ నీ సంతతి ఎడ నా ఒడంబడిక చెల్లును. అది తరతరముల దాకా శాశ్వతముగా స్థిరపడు ఒడంబడిక. నీకు నీ సంతతికి నేనే దేవుడను. మీకు కాని దేశముగా ఉన్న కానాను భూమిని మొత్తము నీకు నీ తర్వాత వారికి శాశ్వత భోగముగా చేయుదును. నీ తర్వాత వారికి సైతము నేనే దేవుడను అని చెప్పెను. దేవుడు అబ్రహాముతో ఇంకా ఇట్లనెను, నీవు నీ సంతతి
కాక నా వడంబడిక చెల్లునట్లు చూడవలేను. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సుశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 13వ అధ్యాయము 9వ వచనము నుండి 13వ వచనం వరకు. మార్కు శుభవార్త 13వ అధ్యాయము 9వ వచనము నుండి 13వ వచనం వరకు. మీరు మెలకువతో వర్తింపుడు. ప్రజలు మిమ్ము బంధించి న్యాయస్థానమునకు అప్పగింతురు. ప్రార్థనా మందిరములలో మిమ్ము చెండాడుదురు. అధిపతుల ఎదుట, రాజుల ఎదుట మీరు నాకు సాక్షులై నిలిచెదరు. కనుక ముందుగా సమస్త జాతుల వారికి ఈ సందేశము ప్రకటింపబడవలేను. మేము అప్పగింపబట్టుకొని పోనప్పుడు మేము ఏమి చెప్పవలనని మీరు ఆతురత పడవలదు. ఆ సమయమున మీకు వసపడిన దానిని మాట్లాడుచు, ఇలయన మాట్లాడనది మీరు కాదు, పవిత్ర ఆత్మయే. సోదరుడు సోదరుని, తండ్రి కుమారుని మృత్యునకు అప్పగించును. కన్న బిడ్డలే తల్లిదండ్రులకు వ్యతిరేకముగా నిలిచి చంపించుదురు. నా నిమిత్తము మేమందరూ ద్వేషింతురు. అయినను తుది వరకు నిలిచిన వాడి రక్షింపబడును.
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రత్యేకముగా ఈ తపస్కాలములో ప్రభుని యొక్క శ్రమలను, ఆయన పడినటువంటి బాధలను మనందరము కూడా స్మరణ చేసుకుంటూ మరి పాదయాత్రగా మరి కన్నపరు విచారణ నుండి మరి దివ్యబాలయేసు పుణ్యక్షేత్రం వరకు కూడా మరి దివాతి దేవుడు మనందరికీ తోడుగా ఉండి నడిపించి ఉన్నారు. మరి మార్గ మధ్యములో ఇటువంటి ఏమీ కూడా ఆటంకాలు లేకుండా దేవుడు మరి మనందరినీ కూడా నడిపించి ఉన్నారు. కనుక ఈ సమయంలో ప్రభువు మరి ఇక పాదయాత్రలో మనందరికీ తోడుగా ఉండి నడిపించినందుకు ఆ ప్రభునకు యొక్క స్తుతి గీతాన్ని పాడుకుంటూ అందరము కూడా ఆ దేవునికి మనందరము కూడా కృతజ్ఞతలను చెల్లించుకుందాం. అందరం కూడా తప్పన కొడుతూ స్తోత్రం చెల్లించడం. అందరూ చెబుదామా? తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందనం, ఏకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం, ఏకదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాదయాత్ర చేసి మేము అలిచిపోయామండి, మాకు ఓపిక లేదన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. అవునా? నడిచారు అందరూ? ఎక్కడ నడిచారు? వెనక నుంచి నెడతా ఉంటే. అవునా? కొంతమంది తాడు పట్టుకున్నారు, తాడు వదట్లా, తాడు పట్టుకున్నారు. వెనకుండా వాళ్ళే నడిపిస్తున్నారు. వాళ్ళు నడిచే పని లేదు కదా. వెనకుండా వాళ్ళే అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఉండి నడిపిస్తూ ఉన్నారు. నడిచినట్టే లేదు నాకైతే. మీకు ఎట్లా ఉంది? ఎవరు కూడా అలసిపోయినట్లేదు. అవునా? చాలా మనకు కొద్ది దూరం అయినప్పటికీ కూడా అందరం చాలా భక్తియుతముగా
ఈ యొక్క పాదయాత్రలో మరి పాల్గొని ఇదిగో ఇక్కడ వరకు కూడా దివ్య బాలయేసు పుణ్యక్షేత్రం వరకు కూడా మనందరము కూడా భక్తియుతముగా ప్రభుని యొక్క శ్రమలను, ఆయన యొక్క మరణాన్ని, ఆయన యొక్క పాటలను మనందరము కూడా స్మరణ చేసుకుంటూ ఈ యొక్క పుణ్యక్షేత్రానికి నడుచుకొని ఉన్నాం కనుక ఈ సమయంలో మరొకసారి ఆ ప్రభునకు స్తుతి స్తోత్రాలను చెల్లించుకుందాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందనం, త్రియేకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం. త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టం వెనుక సుఖం ఉంటుంది, సుఖం వెనుక కష్టం ఉంటుంది, విషాదం వెనుక వినోదం ఉంటుంది, మరి వినోదం వెనుక విషాదం ఉంటుంది. మంచి చేసిన తర్వాత చెడు జరుగుతూ ఉంటుంది, చెడు తర్వాత మంచి జరుగుతూ ఉంటుంది. ఈ విధముగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇవన్నీ కూడా తల్లి గర్భము నుండి ఈ లోకములో జన్మించినప్పటి నుండి మరలా ఈ లోకములో ఆ యొక్క జీవితాన్ని ముగించే అంతవరకు కూడా ఇవన్నీ కూడా మరి ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎల్లకాలమో సంతోషముగా ఉండము, ఎల్లకాలమో కష్టపడుతూ ఉండము, ఎల్లకాలమో సుఖంగా ఉండము, ఎల్లకాలము కూడా ఇదిగో బాధలు పడుతూ ఉండము. ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడే ఈ యొక్క జీవితం అనేది, మానవ జీవితం అనేది కొనసాగించబడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే కొంతమందికి కూడా సందేహం కలగవచ్చు. ఎందుకు ఈ కష్టాలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఎందుకు ఈ యొక్క శ్రమలు ఎందుకు వస్తూ ఉన్నాయి, నేను ఎందుకు శ్రమ పడాలి, నేను ఎందుకు కష్టపడాలి, ఇదిగో ఈ తపస్కాలంలో నేను ఎందుకు పాదయాత్ర చేయాలి, నేను ఎందుకు నడుచుకుంటూ రావాలి, నేను బైక్ మీద రావచ్చు కదా, కారులో రావచ్చు కదా, బస్సు ఎక్కి రావచ్చు కదా అని రకరకాల అనేకమైనటువంటి ప్రశ్నలు, సందేహాలు ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇక శ్రమల గురించి, ఈ బాధల గురించి, ఈ కష్టాల గురించి మనకి బైబిల్ గ్రంథం ఏమి చెబుతూ ఉన్నది, ఈ యొక్క శ్రమల యొక్క పరమార్థం ఏమిటి, ఇదిగో నేను పాదయాత్ర చేసుకుంటూ వచ్చాను కదా, దీని వలన నాకు ఏమి కలుగుతూ ఉన్నది, నేను శ్రమ పడుతూ చెమటోరుస్తూ నేను నడుచుకుంటూ వచ్చాను కదా, దీని వలన నాకు ఏమి కలుగుతూ ఉన్నది, దీనివలన నాకు ప్రయోజనం ఏమిటి అని మనందరిలో కూడా సందేహాలు కలగవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈ రోజున బైబిల్ గ్రంథము ద్వారా ప్రభు మనందరికీ కూడా ఈ యొక్క శ్రమల యొక్క పరమార్థాన్ని, మనం పడే యొక్క కష్టం యొక్క పరమార్థాన్ని, బాధల యొక్క పరమార్థాన్ని ప్రభు ఈ రోజున మనందరికీ కూడా వివరిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో దేవుడు ప్రతి ఒక్కరము కూడా శ్రమ పడాలని, బాధపడాలని ఏమీ కూడా కోరుకోడు. తాను సృష్టించిన ప్రతి ఒక్కరము కూడా సంతోషముగా, ఆనందముగా ఉండాలని కోరుకున్నాడే తప్ప దేవుడు తాను సృష్టించిన ప్రతి మనిషి కూడా కష్టపడాలి, బాధపడాలని ఇదిగో ఆ యొక్క ప్రభు యొక్క ఆలోచన లేదు. కానీ ఎప్పుడు యొక్క ఆలోచన కలిగినది, ఎప్పుడు మనందరము కూడా ఈ కష్టం పడాల్సి వచ్చి ఉన్నది, ఎప్పుడు మనందరం కూడా యొక్క శ్రమలు పొందాల్సి వచ్చి ఉన్నది అని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం పలుకుతూ ఉన్నది. 107వ కీర్తన 17వ వచనము ప్రభు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారు. 107వ కీర్తన 17వ వచనం ఒకసారి చదువుకుందాం. మీలో కొందరు బుద్ధిహీనులై పాపము చేసి బాధలో తెచ్చుకొనిరి, తమ అపరాధములకు గాను వేదనలు తెచ్చుకొనిరి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం పలుకుతూ ఉన్నది, మనము చేసినటువంటి తప్పిదాల వలన,
మనము చేసినటువంటి పాపము వలన, మనము చేసినటువంటి అపరాధాల వలన, మనము చేసినటువంటి కీడుల వలన ఇదిగో ఈ యొక్క శ్రమలనేవి, ఈ బాధలనేవి, ఈ కష్టం అనేది మనందరికీ కూడా వస్తూ ఉన్నాయని చాలా స్పష్టముగా బైబిల్ గ్రంథం మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు శ్రమనివ్వలా, దేవుడు మనకు కష్టం ఇవ్వలా. ఇదిగో మనం చేసినటువంటి తప్పిదాల వలన, మనం చేసినటువంటి పాపముల వలన, మనం చేసినటువంటి ఘోరమైన తప్పిదాల వలన ఇదిగో ఈ యొక్క కీడులను, ఈ శ్రమలను, ఈ బాధలను మనందరము కూడా కొని తెచ్చుకొని ఉన్నామని కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొన బైబిల్ గ్రంథం పలుకుతూ ఉన్నది. తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నాడు. తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. పాపపు పనులను దుష్కార్యములు చేయవారు తమకు తామే కీడును తెచ్చుకుందురు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, తోబీతు చాలా చక్కగా పలుకుతూ ఉన్నారు. ఎవరైతే పాపపు క్రియలు చేస్తూ ఉన్నారో, దుష్కార్యాలు చేయుచున్నారో, ఇదిగో వారికి వారే ఈ కీడులను తెచ్చుకుంటున్నారు, ఈ శ్రమలను తెచ్చుకుంటున్నారు, ఈ బాధలను తెచ్చుకుంటూ ఉన్నారు, ఈ కష్టాలు పడాల్సి వచ్చి ఉన్నది అని చాలా స్పష్టముగా బైబిల్ గ్రంథంలో ప్రభు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప ఉదాహరణ బైబిల్ గ్రంథంలోనే ఆది కాండములో ఉన్నది. ఆదాము అవల యొక్క జీవితాన్ని గురించి మనందరికీ కూడా తెలుసు. దేవుడు ఆ ఇరువురిని కూడా మంచి స్థితిలో, సుఖమైనటువంటి స్థితిలో వారిని సృష్టించి ఉన్నాడు. వారు ప్రభువుతో కలిసి ఉన్నంత వరకు, ప్రభుతో ఆ యొక్క ఏదేను తోటలో కలిసి తిరుగుతున్నంత వరకు వారికి ఎటువంటి కష్టం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి శ్రమ లేదు, ఎటువంటి బాధ లేదు. ప్రభువుతో కలిసి ఉన్నంత వరకు కూడా వారు సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఆ యొక్క ఏదోను తోటలో చాలా చక్కగా ఆ ఇరువురు కూడా తిరుగుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ఎప్పుడైతే వారు ప్రభుని యొక్క మాటను, దేవుని యొక్క మాటను మీరారో, దేవుని యొక్క ఆజ్ఞను మీరారో, ఇదిగో వా ఇరువురు కూడా కష్టాలను కొని తెచ్చుకోవటం జరిగినది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆది కాండము 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకున్న ప్రభు ఏ విధంగా ఆ ఇరువురిని కూడా శిక్షించాడో అక్కడ వాక్యం పలుకుతున్నది. ఆది కాండం 3వ అధ్యాయము 16-17 వచనాలు. ఆయన ఒకరు చదవండి. ఒక్కరు నీవు గర్భం ధరించినప్పుడు. ఆది కాండం 3వ అధ్యాయం 16 వచనము. ఆయన స్త్రీతో ఇట్లా నేను నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును. చదువు. నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్త ఎడల నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చేయును. ఆయన నరునితో ఇట్లా నేను చదువు. నీవు నీ భార్య మాటను విని నేను తినవద్దన్న పండును తింటివి. నీ వలన భూమి శాపము పాలైనది. భూమి శాప పాలైనది. నీవు బ్రతికునున్న వాళ్ళు కూడా కష్టపడి భూమిని దున్ని నీకు కావలసిన పంటను పండింతువు. ఈ నేల నీకై చదువు. ముండ్లు తప్పలను గచ్చ పొదలను మొలిపించును. నీవు పొలములోని పంటలతో ఆకలి తీర్చుకొందువు. పుట్టిన మట్టిలో కలిసిపో వరకును నీవు నొసటిన చెమటోడ్చి తిండి సంపాదించుకొందువు. ప్రైస్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇద్దరికి కూడా ప్రభు శిక్షణ విధిస్తూ ఉన్నాడు. ఆదాము అవను ప్రభు శిక్షిస్తూ ఉన్నారు. మీరిద్దరు కూడా నా యొక్క మాటను మీరారు కదా,
నేను తినవద్దన పండును తిన్నారు కదా, ఇదిగో నీవు ఆ యొక్క అవత అంటున్నాడు, నీవు ప్రసవ వేదనప్పుడు చాలా వారి కష్టపడాల్సి వస్తుంది, చాలా పురిటి నొప్పులు ఎక్కువగా నీవు కలుగుతాయి, నువ్వు ఎక్కువగా బాధపడాల్సి వస్తూ ఉన్నది, ఇదిగో నీవు చేసినటువంటి తప్పిద వలన. ఇదిగో ఆదాముతో అంటున్నాడు, నీవు ఇక నుండి కష్టపడాలి, చెమట వచ్చి పంటను పండించాలి, పంట ద్వారా నీ యొక్క ఆకలి నీవు తీర్చుకుందామని ఆ ఇరువురును కూడా దేవుడు ఈ విధముగా శిక్షించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారు, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరారో, దేవుని యొక్క మాటను మీరారో, ఇదిగో ఇరువురు కూడా అక్కడ నుండి కష్టపెడటం అనేది ప్రారంభించడం జరిగి ఉన్నది. అప్పటి వరకు వారిలో శ్రమ లేదు, బాధ లేదు, కష్టం లేదు, సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరారో, దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా వారు ప్రవర్తించారో, ఇదిగో అప్పటి నుండి వారు ఈ విధంగా శ్రమ పడాల్సి వచ్చి ఉన్నది. ఈ విధముగా ఇరువురు కూడా బాధపడాల్సి వచ్చినది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా శ్రమించాల్సి వచ్చి ఉన్నది అని చాలా స్పష్టంగా ప్రభు వాక్కు ద్వారా మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇది మొట్టమొదటి కారణము. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ యొక్క కష్టము, ఎందుకు ఈ బాధ అంటే మనము చేసినటువంటి తప్పిదాల వలన, మనము చేసినటువంటి పొరపాట్ల వలన, మనము చేసినటువంటి చెడు క్రియల వలన ఇదిగో ప్రతి ఒక్కరము కూడా శ్రమ పడాల్సి వస్తూ ఉన్నది, ప్రతి ఒక్కరము కూడా కష్టపడాల్సి వస్తూ ఉన్నది అని చాలా స్పష్టముగా ప్రభు ఈ రోజున మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రెండవ కారణము, ఎందుకు మనం శ్రమలు పొందాలి, ఎందుకు మనకి యొక్క శ్రమలు, ఈ కష్టము అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నారు, మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించటానికి, మనం ఎంతవరకు ఆ దేవుని యందు విశ్వాసములో ఎదుగుతూ ఉన్నామో, మనకి విశ్వాసం అనేది గట్టిగా ఉంటూ ఉన్నదా, ఓటిగా ఉంటూ ఉన్నదా, అధికంగా ఉంటున్నదా, అల్పముగా ఉంటూ ఉన్నదా అనేది పరీక్షించటానికి ఈ శ్రమలనేవి, ఈ బాధలనేవి, ఈ కష్టాలనేవి మనందరికి కూడా వస్తూ ఉంటాయని ఈ రోజున ప్రభువు మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే వాక్యములు అంటూ ఉన్నారు, పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 7వ వచనంలో ప్రభు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారు. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 7వ వచనము. చదువు. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా, అగ్నిచే పరీక్షింపబడును కదా, అట్లే బంగారము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా, ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలెను. పరీక్షింపబడవలెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ శ్రమలంటే దేవుడు మనకి విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ యొక్క పాదయాత్రలో కొంతమంది నిన్న రోజున ఒక ఇద్దరు వచ్చి, ఫాదర్ గారు మేము నడవలేవండి, మాకు మోకాల నొప్పులు, మేము రాలేవండి అని వారు నిశ్చాయితీగా వచ్చి వారు నాకు ముందుగానే వచ్చి తెలియపరిచారు. మీరు అన్నారు కదా రాలేని వారు 10,000 కట్టాలన్నారు కదా, మేము 10,000 కట్టలేమండి, మేము పాదయాత్రకు కూడా రాలేమండి అని నిశ్చాయితీగా నిన్న ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి వారు సిన్సియర్గా వచ్చి నాతో చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారు, కొన్నిసార్లు మనకి విశ్వాసాన్ని కూడా పరీక్షించటానికి ఇదిగో ఈ శ్రమలనే వస్తూ ఉంటాయి, ఈ బాధలనే వస్తూ ఉంటాయి. వాటిని మనం తట్టుకోగలుగుతామా లేదనేది ఇదిగో ఆ శ్రమల ద్వారా తెలుసుకోగలుగుతాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకుముందు కూడా నేను మనకి విషయాల్లో చెప్పి ఉన్నాను. నేను డీకన్గా పనిచేస్తున్నప్పుడు 3 నెలలు నేను ఏడవని రోజు లేదు. అంత కష్టపడ్డాను, అంత బాధపడ్డాను. మరి గురువు చదువు అయిపోతుంది, డీకన్గా మరి సెమినారీలో డీకన్ పదవిని పొందిన తర్వాత 6 నెలల పాటు ఒక విచారణలో సేవలు చేయాలి, ఉపగురువుగా సేవలు చేయాలి. మరి మేత్రాసనానికి గుంటూరు, హైదరాబాద్ నుండి గుంటూరు వచ్చిన తర్వాత డిసెంబర్లో వచ్చిన తర్వాత ఒక విచారణకి నన్ను డీకన్గా పంపించారు. 6 నెలల పాటు డీకన్గా చేసిన తర్వాతే గురువుగా అభిషేకిస్తారు.
మరి ఆ యొక్క 6 నెలలు 3 నెలలు సెమినరీలోనే ఉన్నాం. మిగతా 3 నెలలు ఇక్కడ మేత్రాశ్రమంలో ఒక విచారణలో చేయాలి. ఒక విచారణకు నన్ను పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ప్రియ సహోదరి సహోదరులారా, సెమినరీలో చాలా సంతోషంగా ఆనందంగా హాయిగా ఆ యొక్క 10 సంవత్సరాల పాటు కూడా ఏ రోజు కూడా అంత కష్టం అనేది అనిపించలా, ఏ రోజు కూడా అంత బాధ అని అనిపించలా. సంతోషంగా అన్నీ కూడా మరి అన్నింటిలో పాల్గొనడం, అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ అసలు పరీక్ష మరి ఎప్పుడైతే మేత్రాసనానికి వచ్చి విచారణకు వచ్చామో అక్కడ బయటపడుతుంది నా విశ్వాసం అంతటా కూడా. 3 నెలల్లో కూడా ప్రియ సహోదరి సహోదరులారా చాలా కష్టాలు. తినటానికి కూడా సరిగా తిండి లేదు. అక్కడే నాకు గ్యాస్ ట్రబుల్ అనేది కూడా ప్రారంభమైంది. ఉండటానికి సరిగా ఇల్లు కూడా లేదు, ప్యారిష్ బంగ్లా కూడా లేదు. ఇప్పుడు ఈ సమయంలో ఈ మాట చెబితే ఇంకో గంటకి ఇంకో మాట మారిపోతూ ఉంటుంది. రాత్రి కూడా ప్రార్థనకి వెళ్ళామంటే బస్సులోనే వెళ్ళాలి, బైక్ కూడా ఎవరు, బస్సులోనే వెళ్ళాలి, మళ్ళీ తిరిగి రావాలి. మరి రావటానికి నైట్ 11, 11:30, 12 అవుతుంది. మరి ఆ సమయంలో కూడా మళ్ళీ నాకు పరీక్ష ఏంటంటే తిరిగి మళ్ళీ విచారణకు రావాలి. అటువంటి విధంగా 3 నెలలు తపస్కాలంలోనే చాలా శ్రమ పడ్డా. ఆ 3 నెలలు కూడా ఏడవని రోజు కూడా లేదు. ఇదేనా గురువు అంటే ఇదేనా? సెమినార్లో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఏడవలేదు కదా, ఇంత బాధపడలేదు కదా, ఇంత కష్టం నాకు రాలేదు కదా అని నేను ఏడవని రోజు లేదు ప్రియ సహోదరి సహోదరులు. కానీ ఆ 3 నెలలు తట్టుకోవటం ద్వారా ఇదిగో దేవుడు గొప్పగా మరి గురువుగా అభిషేకించి ఉన్నాడు. నాకు విశ్వాసాన్ని అనుకున్నాను, నాకు విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడేమో, నేను రేపటి రోజున విచారణకు వెళ్ళినప్పుడు చేయగలుగుతానో లేదో అని నన్ను పరీక్షిస్తున్నాడేమో అని అనుకొని ఆ 3 నెలలు కూడా నేను తట్టుకున్నాను. మరి ఆ విధంగానే దేవుడు మరి ఆ శ్రమలలో నేను తట్టుకోవడం ద్వారా మరి గొప్పగా గురువుగా మరి అభిషేకించడం జరిగినది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దానికి అనేక విధాలుగా మనకు శ్రమలనేవి, కష్టాలనేవి, బాధలనేవి కలిగింప చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయెల్ ప్రజలకు కూడా మరి ఐగుప్తు దేశంలో వారు మరి బానిసత్వంలో చాలా రోజులు మృగ్గారు. అనేక విధాలుగా వారు శ్రమలు పొందారు, బాధలు పొందారు. దేవుడిని వారికి అప్పుడు గుర్తు చేసుకుని ఆ దేవుని మొరపెట్టుకున్నప్పుడు ఇదిగో వారిని ఆ బానిసత్వం నుండి తీసుకొని ఇదిగో వారికి వాగ్దాన భూమికి, వారికి సొంత దేశానికి ప్రభువు నడిపించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధముగా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని పరీక్షించటానికి ఈ శ్రమలు అనేవి వస్తాయి, ఈ బాధలు అనేవి వస్తాయి అని దేవాతి దేవుడు ఈ రోజున మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడవ కారణము ఎందుకు మనకి యొక్క శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు అంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ మనందరిపైన కురిపించటానికి, దేవుడు తన యొక్క అనుగ్రహాన్ని, తన యొక్క దీవెనలు మనందరి పైన వసగడానికి ఇదిగో ఈ శ్రమలు అనేవి పెడుతూ ఉంటాడు. ఈ బాధలనేవి మనందరికి కూడా వస్తూ ఉంటాయని ప్రభు తన యొక్క వాక్కు ద్వారా మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 9వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను శుభవార్త 9వ అధ్యాయము 3వ వచనము. అందుకు యేసు వీడు కానీ వీరి తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదు, దేవుని కార్యము వీని యందు బయలుపరచుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. చూడమా, ఇదిగో ఇతను గుడ్డివాడిగా పుట్టడానికి ఈయనేమైనా పాపం చేశాడా, లేక వీరి తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారా అని ప్రభుని యొక్క శిష్యులు ప్రభుని అడగటం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు ప్రభు అంటాడు, వీడు కానీ వీరి యొక్క తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా పాపము చేయలేదు. దీని ద్వారా బయలుపరచటానికి, ఈ సంఘటన ద్వారా, ఈ యొక్క గుడ్డివాని ద్వారా దేవుని యొక్క కృప అనేది అందరూ కూడా తెలుసుకోవటానికి ఇదిగో వీడు గుడ్డివాడిగా పుట్టడానికి అర్హుడై ఉన్నాడు అని ప్రభు పలుకుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడో కారణం ఇదే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప అనేది మనందరి పైన దిగి రావాలి. దేవుని యొక్క అనుగ్రహం మనందరం కూడా పొందాలంటే మనలో విశ్వాసం అనేది నిలకడగా ఉండాలి.
ఇదిగో కొన్నిసార్లు ప్రభు మనందరినీ కూడా ఈ విధముగా పరీక్షలకు గురి చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈ తపస్కాలంలో మనం ఎంత శ్రమ పడినా, ఎంత బాధపడినా కానీ ఇదిగో ఇవన్నీ కూడా దేవుడు మనందరినీ కూడా దీవించడానికే ఈ శ్రమలనేవి, ఈ బాధలనేవి, ఈ కష్టాలనేవి మనందరం కూడా ఈ సత్యాన్ని మనందరం కూడా తెలుసుకోవాలని ఈరోజున ప్రభు మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రమల ద్వారా మనకి ఏమి కలుగుతూ ఉంటుంది? రెండో పాయింట్, ఒకటి, ఎందుకు ఈ శ్రమలు వస్తూ ఉన్నాయి దాని గురించి ధ్యానించి ఉన్నాం. రెండవదిగా, ఈ శ్రమలు పడటం ద్వారా మనకి ఏమి కలుగుతూ ఉంటుంది? ఈ విధంగా కష్టాలు పడటం ద్వారా మనకి ఏమి కలుగుతున్నది, ఏమి ప్రయోజనం అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం పలుకుతూ ఉన్నది, శ్రమల ద్వారా అంట మనందరము కూడా మనకి విశ్వాసం అనేది గట్టి పడుతూ ఉంటుందని, దృఢపడుతూ ఉంటుందని ప్రభు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా తెలుసు, ఆర్మీ ట్రైనింగ్ అనేది చాలా కఠినమైనది. ఆ యొక్క ట్రైనింగ్లోనే వారిని అనేక విధాలుగా కష్టపెడతారు, అనేక విధాలుగా వారిని ఇబ్బంది పెడతారు. ఎంతగా వారు వారు ఎంతగా శ్రమిస్తారో అంత దృఢముగా వారు తయారవుతూ ఉంటారు. అదేవిధంగా మనకి విశ్వాస జీవితంలో కూడా మనం ఎంతగా ఇక శ్రమలను, బాధలను పొందుతామో ఆ యొక్క బాధల ద్వారా మనకి విశ్వాసం అనేది గట్టిపడుతూ ఉంటుంది, మనకి విశ్వాసం అనేది బలపడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము శ్రమల పొందటం ద్వారా ఈ విధంగా మనందరం కూడా ఈ రోజున పాదయాత్ర చేసుకుని వచ్చి ఉన్నాం. కొంతమంది ఇంటి నుండి దేవాలయానికి రావటానికే చాలా శ్రమ పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ కనపర్తి నుండి ఇక్కడ వరకు పుణ్యక్షేత్రం వరకు కూడా మనం నడుచుకొని వస్తున్నామంటే మనం అనుకుంటాం, అబ్బో నాలో ఇంత శక్తి ఉన్నదా, నాలో ఇంత విశ్వాసం ఉన్నదా, నాలో యొక్క విశ్వాసం ఉంది కాబట్టి అంత దూరం నుండి ఇక్కడ వరకు కూడా నేను నడవగలిగి ఉన్నాను. నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, అయినా కానీ అనారోగ్యంగా ఉంది, అయినా కానీ నేను ఇదిగో ఎంతో శ్రమించి ఈ విధంగా వచ్చి ఉన్నానంటే నాకు విశ్వాసం అనేది చాలా దృఢపడుతూ ఉన్నది, నాకు విశ్వాసం అనేది చాలా బలపడుతూ ఉన్నది అనేది ఈ యొక్క శ్రమల ద్వారా మనందరం కూడా నేర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, రెండోది ప్రభు అంటున్నారు, ఈ విధంగా శ్రమలు పడటం ద్వారా మనమంట దేవుని యొక్క మహిమలో పాలు పంచుకుంటాము. రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయము 7వ వచనము. ఏలనా చదువు. శరీరముపై నెలకొనిన మనస్సు దేవుని శత్రువు, అది దేవుని ధర్మమునకు లొంగదు, లొంగి ఉండలేదు. శరీరానుసారముగా జీవించువారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని యొక్క ఆత్మ వసించి ఉన్నచో మీరు శరీరమునందు గాక ఆత్మయందు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకి మహిమలో మనందరము కూడా భాగస్థులం అవుతామని ఈ యొక్క వాక్కు ద్వారా ప్రభు మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో శ్రమలు పొందటం ద్వారా ఒకటి మనకి విశ్వాసం అనేది బలపడుతూ ఉన్నది. రెండవది దేవుని యొక్క మహిమలో మనందరము కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. మూడవదిగా మనలోనంట సంతోషం కలుగుతూ ఉంటుందంట. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనము. యేసునామము కొరకు అవమానములు పొంద యోగ్యములైతిమి. యేసును కొరకు పాలు పంచుకున్నాము, ఆయన యొక్క బాధలలో మేము కూడా పాలు పంచుకున్నాము, అందుకే మాకు సంతోషంగా ఉన్నది అని అక్కడ సభ ముందుట ఆ యొక్క శిష్యులందరూ కూడా అక్కడ నుండి ఈ మాటలు పలుకుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరొక గొప్ప ఉదాహరణ అందరికీ కూడా తెలుసు. ఒక స్త్రీ ప్రసవించేటప్పుడు చాలా బాధపడుతుంది, పురిటి నొప్పులతో చాలా బాధపడుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డను చూడగానే ఎక్కలేని సంతోషం కలుగుతుంది. అప్పటి వరకు కూడా బాధపడింది కదా,
అప్పటి వరకు కూడా కష్టపడింది కదా. ఎప్పుడైతే ఆ యొక్క బిడ్డను చూడగానే ఆ యొక్క బాధ ఎడిపోతుందో తెలియదు, ఆ కష్టం ఎడిపోతుందో తెలియదు. ఆ యొక్క బిడ్డను జన్మ చూడగానే సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆ నొప్పులు కానీ, ఆ బాధ కానీ ఆ సమయంలో ఏమీ కూడా పట్టించుకోదు. ఆ బిడ్డను చూడగానే ఎక్కలేని సంతోషం కలుగుతూ ఉంటుంది. ఆ విధముగానే ప్రభుని యొక్క శ్రమలలో, బాధలలో పాలు పంచుకున్న వారి జీవితాల్లో కూడా సంతోషం అనేది, బాధ అనేది కలుగుతూ ఉంటుందని, ఆ బాధ అనేది లేకుండా ఇదిగో సంతోషం అనేది ఉంటుందని ప్రభు ఈరోజు మనందరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇంకనో ప్రభు అంటూ ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని యొక్క శ్రమల ద్వారా, ప్రభుని యొక్క బాధల ద్వారా, వాటిలో మనం పాలు పంచుకోవడం ద్వారా మనందరికీ కూడా దేవుడంట స్వస్థతను దయచేస్తూ ఉంటాడంట, మంచి ఆరోగ్యాన్ని దయచేస్తూ ఉంటాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన తప్పిదముల కొరకు గాయపడెను, మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. మనకు స్వస్థత కలిగెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని యొక్క శ్రమలలో పాలు పంచుకోవటం ద్వారా, ఆయన యొక్క బాధలలో పాలు పంచుకోవటం ద్వారా ఇదిగో ఈ విధముగా దేవుడు మనందరినీ కూడా దీవిస్తాడు. మనం అనారోగ్యంతో ఉన్నట్లయితే మంచి ఆరోగ్యాన్ని దయచేస్తాడు. తాను పొందినటువంటి దెబ్బల ద్వారా, గాయముల ద్వారా ఇదిగో మనందరికీ కూడా మంచి స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనలో సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మనకి విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఆయన యొక్క మహిమలో పాలు పంచుకునే యోగ్యతను దేవుడు మనందరికీ కూడా దయచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి ఈ విధముగా శ్రమలు పడటం ద్వారా, బాధలు పొందడం ద్వారా, కష్టాలు పడటం ద్వారా ఈ విధముగా దేవుడు మనందరినీ కూడా దీవిస్తాడు అని ఈ రోజున ఈ యొక్క వాక్యాల ద్వారా ప్రభు మనందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ సమయంలో ఈనాడు యొక్క ప్రత్యేక తపస్కాలంలో యొక్క పాదయాత్రలో పాలు పంచుకున్న మరి మనందరినీ ఆ దేవుడు దీవిస్తూ ఆశీర్వదించాలని, ఆయనక శ్రమల ద్వారా ఇంకనూ అధికముగా మనందరము కూడా ఆశీర్వదించబడాలని ఈ యొక్క సమయంలో ఒక పాటను పాడుకుంటూ, నీవుంటే నాకు చాలు యేసయ్యనే ఈ పాటను పాడుకుంటూ ప్రతి సన్నిధిలో కూడా, ప్రతి దానిలో కూడా ప్రభు మనకి తోడుగా ఉండాలని అందరం కూడా లేచి నిలబడదాం ఈ సమయంలో. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
అందరం కూడా కళ్ళ మూసుకొని రెండు చేతులు జోడించి ఇప్పటి వరకు కూడా దేవుడి వాక్యాన్ని ధ్యానించిన మనందరినీ కూడా ఐక్యదివాత దేవుడు తనకి అనుగ్రహాలతో దీవెనలతో మనందరినీ కూడా నింపాలని ప్రతి ఒక్కరము కళ్ళ మూసుకొని రెండు చేతులు జోడించి నిండు విశ్వాసముతో ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా దేవాలయంలోనూ దేవాలయ వెలుపల భాగంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధమైన మనసుతోటి పవిత్ర కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి ఆ యొక్క త్రిత్వైక సర్వీస్ని ప్రార్థించుదాం. గడిచిన 5 వారాల పాటు కూడా తపస్కాలంలో మనందరినీ కూడా దేవుడు నడిపించి ఉన్నాడు. మరి మనకన్నీ మంచి ఆరోగ్య భాగ్యాలను దయచేసి ఉన్నాడు, మంచి వాతావరణాన్ని ఇచ్చి ఉన్నాడు, మనందరినీ కూడా ఎక్కడి వరకు కూడా నడిపించి ఉన్నారు. కనుక ఈ సమయంలో ప్రతి ఒక్కరము కూడా ఆ యొక్క దేవుడు చేసిన ప్రతి మేలుని కూడా గుర్తు చేసుకుంటూ ప్రియ దేవుని బిడ్డలారా నిండు విశ్వాసముతో ఈ పరిశుద్ధ సమయంలో ఆ దేవాత దేవుని ప్రార్థించుదాం. ప్రత్యేకతముగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కొరకును, కుటుంబ అవసరాల కొరకును, సంఘ అవసరాల కొరకును ప్రతి ఒక్కరము కూడా కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి 1 నిమిషం పాటు భక్తియుతముగా దేవుని ప్రార్థన చేద్దాం. ఆ దేవుడు మనందరినీ కూడా దీవించబోతూ ఉన్నాడు. చిన్నారి బాలయేసు మనందరితో కూడా పలుకుతున్నారు, మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తే అంతగా అధికముగా మనందరినీ కూడా దీవిస్తానని ప్రభు మనందరికీ కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో పవిత్రమైన స్థలములో ఉన్న మరి మనందరినీ ఆ దేవుడు దీవించాలని మనకి ఆలోచనలను మనకి తలంపులను అన్నిటినీ కూడా నిండు విశ్వాసముతో ఆ ప్రభునికి అర్పించుకుందాం. సర్వం సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వర, గడిచిన కాలమంతటా కూడా మమ్మల్ని అందరినీ కాచి కాపాడేందుకు నీకే వందనాలు ప్రభువా. ఈ పరిశుద్ధ సమయంలో ఈనాడు ఇదిగో ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని అది బాధలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నీ పరిశుద్ధమైన హస్తములతో తాకి మంచి ఆరోగ్యమును, మంచి స్వస్థతను, మంచి శక్తిని, బలమును దయచేయండి ప్రభువా. అదే విధముగా ఈ సమయంలో ఎవరైతే ఈ సంతానం కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో ఆ యొక్క దంపతులందరినీ కూడా మీకు అర్పిస్తున్నాం ప్రభువా. నీ చిత్తమైతే ప్రభువా వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతను తీసివేస్తూ నీ పరిశుద్ధమైన ఆత్మతో, శక్తితో వారిని నింపుతూ వారందరూ కూడా సంతాన వరాన్ని పొందే విధముగా ప్రతి దంపతుల్ని కూడా దీవించిన ప్రభువా. మరి అదే విధముగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీకు అర్పిస్తున్నా ప్రభువా. వారు చదువుకున్న యొక్క చదువును బట్టి వారి ప్రభా నిశ్చితమైతే వారందరూ కూడా మంచి ఉద్యోగాలు పొందుకునే విధముగా ప్రతి బిడ్డను కూడా సభ్యులందరినీ, సాతులుగా సభ్యులను, కేసును పని ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించిన ప్రభువా. ప్రత్యేకముగా ఈ యొక్క పాదయాత్రకు సహాయ సహకారాలను అందించిన ప్రతి ఒక్కరిని, ఆర్థిక సహాయం చేసిన వారిని, అన్నదానం చేసిన వారిని, మరి మంచి మంచిగా వాటను దయచేసిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించిన ప్రభువా. ఈ రోజున ఈ పుణ్యక్షేత్రంలో ఇక్కడ చేరువచ్చి నీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డను కూడా ఒట్టి చేతులతో వెళ్ళిపోకుండా ఇదిగో మేము ఎంతో శ్రమతో, బాధతో, కష్టముతో ప్రభు మీ సన్నిధికి వచ్చి మొరపెడుతూ ఉండగా మా యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని, మంచి అనుగ్రహాన్ని, మంచి దీవెనలను మా అందరికి కూడా దయచేయండి ప్రభువా. ఇక్కడ మరి ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రాన్ని నడిపిస్తున్న రెక్కల ఫాదర్ గారు మీకు అర్పిస్తున్నా ప్రభువా. వారిని దీవించండి, వారికి మంచి ఆరోగ్య భాగ్యాలు దయచేయండి. ఇదిగో ఇంకొన యొక్క పుణ్యక్షేత్రం అధికముగా మరి అభివృద్ధి పదం నడిపించే విధంగా వారి పనికి అనుగ్రహాలు దయచేయండి ప్రభువా. వారికి సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించిన ప్రభువా. వారికి వాలంటీర్లను, సభ్యులందరినీ కూడా దీవించండి. ఇంకా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించమని ఈనాడు ప్రత్యేకమైన యొక్క పాదయాత్రలో పాల్గొని ఈ యొక్క సన్నిధానానికి వచ్చి మొరపెడుతున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క మనవులను మన ఆదుడను నీ ప్రియకుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. కూడా కూర్చో. స్వీకరించు
నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమౌటలా ప్రార్థింపుము. ప్రభు తమ నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణమును దయతో స్వీకరింపమని అర్థించుచున్నాము. ఈ దివ్య బలి మా హృదయ పరివర్తనమునకును
ప్రపంచ ప్రజలందరి పాప విముక్తికి నీ సహాయపడినట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో వండెనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట. శక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు మరణము ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన మీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమునకు నోచుకున్నది. ఏలయన అద్భుతమైన శిలువ మహాత్మ్యము ద్వారా ప్రపంచముపై మీరు విధించిన తీర్పును, శిలువ వేయబడిన క్రీస్తు అధికారమును విదితము చేయబడినది. కావున సర్వేశ్వర, సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము మిక్కలి ఆనందముతో మీకు కృతజ్ఞత తెలుపుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేసియువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేసియువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు
తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కనుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. కోసం నీవు మరణించితివా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ప్రియ యేసువా, ప్రియ యేసువా, నా కోసం నీవు బలిపడితివా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను
అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపు. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజెప్ప గారితోనూ పునీత చిన్న తెరేజమ్మ గారితోనూ పునీత మదర్ తెరేసా గారితోనూ పునీత అల్ఫోన్సమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరచు బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనిచున్నాము. ఈ లోకముని యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడుగా మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలదశల చెదిరి నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక.
రక్షకుడు ఇచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకములు పాడు, పాట పాడు. అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును
మా రక్షకుడునైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపగా మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. యుగా యుగములు జీవించుచు పరిపాలించెడి వారా. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా,